హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను జొన్న రొట్టె చేయబోతున్నానండి. దీనికోసం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసుకుని పెట్టుకోవాలి, కొత్తిమీర కూడా. తర్వాత పెసరపప్పు కూడా నానబెట్టుకుని పెట్టుకున్నానండి. ఒక గిన్నెలోకి జొన్న పిండి తీసుకున్నాను, దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలండి. నానబెట్టిన పెసరపప్పును కూడా వేసుకోవాలి. ఇవన్నీ పిండిలో కలిసిపోయేటట్టుగా కలిపేసుకోవాలి. తర్వాత పిండి ముద్దగా కలుపుకోవడానికి తగినన్ని నీళ్ళు వేసుకొని పిండిని ముద్దలాగా కలుపుకోవాలండి. మనం కర్రీతో తినే జొన్న రొట్టెలు అయితే చేయటం నాకు రావటం లేదండి, అందుకని నేను ఇలాగా చేసుకుని తింటూ ఉంటాను. ఇలాగ కలుపుకోవాలండి. నచ్చితే దీంట్లో పల్లీలు, నువ్వులు కూడా వేసుకోవచ్చండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. పిండి నేను ప్యాన్ మీద ఒత్తుకుంటాను, అందుకని చెప్పి ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకుంటాను పిండి కదలడానికి. ఇలాగా ముద్దతో మొత్తాన్ని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం ప్యాన్ మీద చేత్తోనే ఇలా ఒత్తుకోవచ్చండి. ఇలా ఒత్తేసుకొని 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి. ఇది జొన్నపిండి కాబట్టి రొట్టె విరిగిపోతుందండి, జాగ్రత్తగా తిరిగేసుకోవాలి. ఇదే ప్లేస్లో బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చండి. జొన్నపిండి హెల్తీ కాబట్టి జొన్నపిండితో చేసుకుంటున్నాను. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి విరిగిపోతుంది, జాగ్రత్తగా తిప్పుకోవాలండి. ఇలా విరిగిపోతుంది, జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా రెండు వైపులా తిప్పుకొని ఎర్రగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి చట్నీతో కూడా అవసరం ఉండదండి, ఒట్టిగా కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ జొన్న రొట్టెలు చేసుకుంటారో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి, జొన్న రొట్టెలు చేసుకోవడం చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయండి.